పరామర్శకు వెళ్ళేటప్పుడు కనీసం మీకు విషయం చెప్పనండి, అంటే ఇక్కడ సందర్భం బట్టి చెప్పాలి కాబట్టి చెప్తున్నా. లోకేష్ బాబు గారు ఆయన రాజకీయంలోకి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో మీకు తెలుసు. ఏదైనా పరామర్శకు వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చి సెల్ఫీ అడిగితే ఏమంటారో తెలుసా ఆయన? ఇది సందర్భం కాదు బాబు సెల్ఫీ తీసుకోవటానికి, నేను వచ్చింది పరామర్శకి, నేను ఇంకేదైనా మీటింగ్కి వచ్చినా లేకపోతే ఇంకో ప్రోగ్రామ్కి వచ్చినా కంపల్సరీ సెల్ఫీ ఇస్తా అని ఏదైనా మామూలు ప్రోగ్రామ్కి వస్తే వచ్చిన ప్రతి కార్యకర్తకి కూడా 2000 మంది ఉన్నాయండి 3000 మంది నుండి సెల్ఫీ ఇచ్చి వెళ్తాడు. అది లోకేష్ గారి తాలూకా రాజకీయ పరిణితి. అది ఇతగాడు ఈరోజు రాజకీయంలో కొత్తగా వచ్చిన వ్యక్తి కాదు కదా. వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాడు ఆయన. వాళ్ళ నాన్న ఒక ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి. ఈయన రాజకీయాల్లోకి వచ్చి ఇంచుమించు 15 సంవత్సరాల పైన 20 సంవత్సరాల పైన అయింది. అటువంటి వ్యక్తి కనీసం ఒక మనిషి ప్రాణం గురించి, సొంత వైసీపీ కార్యకర్త ప్రాణం గురించి కూడా ఆలోచన చేయకుండా పక్కకి ఈడ్చిన ట్వీట్ చేసి అతని ప్రోగ్రామ్ని ముందుకు నడిపించుకున్నాడంటే ఇతను పరామర్శ అన్న పేరుకే కానీ అతని బల ప్రదర్శన అన్నది చాలా క్లియర్గా మనకందరికీ అర్థమవుతుంది.